వచ్చాం. ఆంటీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మా అందమైన లేడీస్ అందరు అందంగా రెడీ చేసి వచ్చారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. వయసు తెలియకుండా మనం దాచిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. సో మనం అప్పుడు మన అంటే నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేస్తావా? అవును, రోజు యోగా చేస్తావా? రోజు అంటే నీ ఒరిజినల్ 60 సంవత్సరాలు అనమాట. లేదు అవును, మరి చేస్తున్నావు కాబట్టి 60 లాగా లేవు, 30 లాగా ఉన్నావు. ఓకే, అంతే కదా, అంతే అది కాంప్లిమెంటే కదా. మార్నింగ్ లేవగానే స్వీట్ కిస్ తీసుకోవాలి హస్బెండ్ దగ్గర నుంచి. ఏంటదే? మార్నింగ్ లేవగానే హస్బెండ్ నుంచి స్వీట్ గుడ్ మార్నింగ్ కిస్ తీసుకోవాలి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలమ్మా? వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర తీసుకోవాలి. అంటే మార్నింగ్ లేవగానే వాళ్ళ హస్బెండ్ పని కట్టుకొని మరీ వచ్చి, అందుకే ఇంత యంగ్ గా ఉన్నారు. మీరు 25 తర్వాత ఆగిపోయారు కదా అట్లే. అందుకే ఇట్రండి, బ్యూటిఫుల్ ఇట్రండి. అరే వరల్డ్ కప్ తీసుకురారా. మా కోసం ఒక బ్యూటిఫుల్ వాక్ చేస్తారనమాట. చీర బాగుంది, మ్యూజిక్ ప్లీజ్. స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై. మీరు ఈ స్టేట్మెంట్ నమ్ముతారండి? ఆడదానికి ఆడదే శత్రువు అని నమ్ముతారు. మీరు నడిచేటప్పుడు ఏముందో అంతా ప్రతి ఒక్కరు ఫేస్ లో ఒక్క సపోర్ట్ ఉంటుందండి. మీరు పోతుంటే చాలా బాగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. హస్బెండ్ ని అరుస్తూ ఉండాలి మార్నింగ్ లేచినప్పటి నుంచి. అది ఫేస్ ఎక్సర్సైజ్ లాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ నుంచి హస్బెండ్ పడుకునేంత వరకు వాడిని తిడుతూనే ఉండాలి. అప్పుడు ఫేస్ ఎక్సర్సైజ్ లాగా అయ్యి మనకి ఆల్రెడీ పెళ్లి చేసుకొని సచ్చిన పాముని ఇంకా సంపుతూనే ఉండాలి ప్రతిరోజు. ఆడవాళ్ళు మీకు జోహార్లు, అందుకే అంటాం. రండి రండి. కీరా జ్యూస్ తాగాలి, బీట్రూట్ జ్యూస్ తాగాలి. దానికంటే బెస్ట్ మీ ఆయన రక్తం తాగు. ఇట్లా రోజు అదే పని చేస్తాను నేను. అదే పని చేస్తావా? అందుకే ఇంత ఏమైనా ఉన్నావు. ఇట్రా. మీ ఆయన పేరు ఏంటి? మా ఆయన పేరు కృష్ణ. కృష్ణ, నీ రక్తం ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటది. రోజు ఇంత వేయవా అని చెప్పు. ఏమండి రోజు ఇంత బ్లడ్ వేయండి నాకు, రోజు తాగేస్తాను. రాక్షసులు, పిల్లలు కాదు మీరు, రాక్షసులు. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ. లెట్స్ వెల్కమ్ దెం. వాటే బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. పెద్దక్క పేరు? రవినితో తీస్తా పుష్ప 3 మూవీ. నా పేరు భార్గవి. నువ్వు తీస్తావు, నేను చేస్తా. ఎవరు చూస్తాడు? చూస్తారు. అది సెట్ అయింది. సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి సెట్ అయింది. అది ఎవరు చేసినా రాదు. అది నయం. నువ్వు శ్రీవల్లి అవుతా అనలేదు. ఇక నేనే హీరోయిన్. అప్పుడు మేమిద్దరమే చూసుకోవాలి సినిమా. ఏం చేస్తున్నామా? జాబ్. వెరీ గుడ్. రవినికి తినిపిస్తా తీయనైన బాదుషా. నా పేరు అందమైన అనుష. ఆహా, ఏం చేస్తారు మీరు? కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. హాయ్. విత్ స్కూల్? ఎందుకు స్కూల్ కి వెళ్ళే? వాట్స్ యువర్ నేమ్? మనం బతకడానికి తీసుకుంటాం శ్వాస. నా పేరు ఆశ. నువ్వు కొంచెం అయితే నీకు నరాల వీక్నెస్ వస్తుంది తెలుసా? నువ్వు అంత టెన్షన్ లేదు. నువ్వు రిలాక్స్. వాట్ యు డు? జాబ్ చేస్తున్నావా? హౌ డు యు మెయింటైన్ సచ్ ఫిట్? ఇదినా పొద్దున లేవగానే పరిగెట్టడాలు, యోగాలు, వర్కౌట్ చేస్తున్నావు. వెరీ గుడ్. హలో, బాగున్నారా? ఏం చేస్తుంటారు? మీ పేరేంటి? మా ఆయన మాటలో ఉంటుంది తీయది అని. నా పేరు సాహిని. అస్సలు తిట్టాడు. మెచ్చుకుంటారు ఏముంటాడు, అంతేనా? అంతే. వాట్స్ యువర్ నేమ్ నాన్న? వర్షం కురిపిస్తాడు గాడ్ వరుణ. నా పేరు అరుణ. ఓ గాడ్ వరుణకే. కొంచెం అప్పుడప్పుడు కురిపిస్తున్నాడు. మంచి పని చేస్తున్నాడు. లేదు లేదా? కురిపిస్తలేడా? వాట్ యు డు? ఇంటీరియర్ డిజైనర్. యూర్ ఇంటీరియర్ డిజైనర్. వావ్. యు మ్యారీడ్? నాట్ మ్యారీడ్? నాట్ మ్యారీడ్. ఎందుకు నాన్న? ఇంకా ఎన్ని ఏళ్ళు వెయిట్ చేద్దామని వెతుకుతున్నారా? ఇంకా నీకు దొరకలేదా? ఇంకా ఎందుకు నాన్న? నీ రిక్వైర్మెంట్లు మహేష్ బాబు, ప్రభాస్ అంటారా ఏంది? అంతలేదు. మరి ఇలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నావు. 6 feet ఉండాలి, బాగా చేసుకోవాలి. ఆయన్ని చూడాలంటే నువ్వు ఇట్లా చూడాలి. మరి నో ఇష్యూ. ఆయనకుంటది ఇష్యూ, నీకు కాదు. ఆయన నడుస్తుంటే కాళ్ళకు తాకుతా ఉంటావు నువ్వు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పండి. అంటే మీ పేరు? నేను మాట్లాడితే తిక్కమక్క. నా పేరు మౌనిక. మౌనిక అంటే ఏం చేస్తుంటారు? ఇన్ఫ్లుయెన్సర్. వాట్? ఇలా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? నాది నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా. అవ్వ ప్లీజ్. అప్పుడే చుట్టాలు అయిపోయారేటా? నేనే ఆర్గనైజ్ చేసింది. ఏందో ఆర్గనైజ్ చేసింది? టెంట్ హౌసా? వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సారీ మోనికా ఆంటీ. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టరండి రా.
ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, సినిమా సిచ్యువేషన్ చెప్తా. ఆ సిచ్యువేషన్ లో వచ్చిన పాట ఏదో మీరు వాడాలి. నేను సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీరు బజర్ ఇవ్వాలి కదా. బజర్ అంటే మన దగ్గర ఎలక్ట్రానిక్ ఐటమ్ ఒకటి ఉండాలి కదా. అప్పుడు మీ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇక్కడ ఉంటది అనమాట. ఈ కంటంతో మీరు బజర్ ఇవ్వాలి. కూత, మీ కూత ఏంటి? ఏదా? ఛీ. మీది? మీకు భలే సెట్ అయింది. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీరు ఆ కూత ఇస్తే మిమ్మల్ని అడుగుతా. సంగారెడ్డి జోగిపేట్ నుంచి తెలివైన ఓ ముగ్గురు దోస్తులు బయలుదేరారు. పాట పాడు. అర్చినో కాబట్టి జోగిపేట్ హైదరాబాద్ అన్న, అంతే. పాట పాడు. చూడు హీరోలు పుట్టి పుట కానులు వాల్యూ లేని మర్యాలు మన జాతి రత్నాలు. రాంగ్. ఆ పాట కాదు నేను చెప్పబోయేది. సిచ్యువేషన్ అందుకే పూర్తిగా వినాలి. ఇప్పుడు వీళ్ళకి వస్తే ఛాన్స్, మీరు మాట్లాడద్దు, వాళ్ళని డైరెక్ట్. ఎందుకంటే మీరు బజర్ ఇచ్చి రాంగ్ చెప్పారు కాబట్టి జాగ్రత్త వినండి. ఒక ముగ్గురు గ్రేట్ పీపుల్ హైదరాబాద్ కి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన పని మర్చిపోయి పంచులు ఇస్తూ ఉంటారు అందరి మీద. అప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ లో హీరోయిన్ ని కలుస్తాడు. అప్పుడు ఏ జానే జిగర్ చిటిని నవ్వంటే లక్ష్మీ పటాసే గిర్రా గిరా అతను గిరా. గిర్రా గిర్రా నీకో దండం, నీ పాటకో దండం. అది ఎంత మంచి పాటని నాశనం పట్టించారు. వీళ్ళకే పాయింట్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. వెరీ గుడ్. నాన్న ఒక్కదానివే చేసిన డాక్టర్లు వద్దన్నారా మీద. నెక్స్ట్ సిచ్యువేషన్ 1 and 0. లాస్ట్ 2 సిచ్యువేషన్స్ వస్తున్నాయి, జాగ్రత్త విని బజర్ ఇవ్వండి. హీరో ఒక రఫ్ అండ్ టఫ్ రోల్ లో కనిపించాడు. అందులోను గుంటూరు కుర్రాడు. ఒకసారి విలన్ ని కొట్టడానికి తన డెన్నుకి వెళ్తాడు, కొడతాడు, తిరిగి కాపాడతాడు. అప్పుడు ఒక పార్టీ చేసుకుంటాడు. పుర్ 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 పుర్. పుర్ర ఎందుకు అన్నావు? సాంగ్ రావట్లేదు. మరి ఎందుకు పుర్ర అన్నావు? సాంగ్ రావాలి కదా, సిచ్యువేషన్ సాంగే కదా. ఇప్పుడు చెప్పండి. కోడి కూర చిల్లుగారి. కుర్చీ మడత పెట్టి ఎన్నిసార్లు మడత పెడతావు? పాట వాడు. టైమ్ అప్. మీరు కనీసం 2 లైన్లు. రాజమండ్రి రాజమండ్రి నేను గజ్జి కడితే కళ్ళు మంది. మీకు దండం. ఇదే రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి ఇటు 1 పాయింట్. ఇప్పుడు డిసైడర్. థర్డ్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్. ఇందులో ముగ్గురు హీరోలు ఉంటారు. వాళ్ళ పేర్లు మొదటి అక్షరంతో ఒక టీం కూడా ఉంటది. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. వీళ్ళందరూ కాలేజ్ లో అబ్బాయిలేమో అమ్మాయిలు నేర్పిస్తాడు, అమ్మాయిలేమో అబ్బాయిలు నేర్పిస్తుంటారు. అప్పుడు ఏక పాట ఆతా హే పుర్ అనుకున్నా. కళాజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. మంచిగా వాడితే నేను వాళ్ళకి ఇస్తా. కళాజోడు కాలేజీ పాప కాలేజీకి వస్తున్నది. రాంగ్ ఆన్సర్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీడలో. ఇందులో ముగ్గురు హీరోలు ఉన్నారు. కళ్ళజోడు కాలేజీ పాప చూడు. ఏమైంది నీకు? వాళ్ళు అడుగుతున్నారు కదా, ఆగు మీ టైం అప్ అయిపోయిందంటే కళ్ళాజోడు. ఇద్దరికి పాయింట్ రాలేదు. క్లూ ఇస్తున్నా. ఈ పాటలో ఒక పదం కల్లాజోడు అని ఉంటుంది. అంబా నీ పుర్రులు సలగుండండి. పాడు. కళాజోడు కాలేజీ పాప చూడు. దాని తర్వాత సల్ల పడతారు చూడు. ఆ పాట మీరే వాడారు కాబట్టి రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది.
మొత్తానికి రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. కానీ వీళ్ళు మాత్రం 3000 రూపాయలు గెలుచుకున్నారు. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఫైనలీ డిస్క్ నా చేతికి వచ్చేసింది. ఈ డిస్క్ ఇలా తిప్పి ఎలా వేస్తే నా అదృష్టం అదృష్టం అదృష్టం. చెప్పానా రవి గడేస్తే 1000 మినిమం వస్తుంది. అలా వేయండి, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు. పొద్దున లేవగానే మీ ఆయనతో గొడవ పెట్టుకున్నారో చేయొద్దండి. అనరాని మాటలన్నీ మీ ఆయన్ని అని వచ్చి నేను అనేసి వచ్చాను, ఇప్పుడు సారీ కూడా చెప్తాను. అమ్మా ఎందుకు సారీ చెప్తున్నావు? ఎందుకంటే మనసు బాధ పెట్టిన వారిని కూడా క్షమించే మనసు మా ఆడవాళ్ళకే ఉంటుంది కాబట్టి. ఏమన్నా ఏమైంది చెప్పు. ఎందుకంటే షోకు వెళ్తా అంటే ఇక్కడ నుంచి అట్లా ట్రావెల్ చేయడం అవసరమా అని అన్నా. వచ్చినావు? ఇప్పుడు మనం ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లో అంటే నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. మహబూబ్నగర్ నుంచి వచ్చావా? మిమ్మల్ని చూడాలని ప్రత్యేకంగా ఈ షోలో పాల్గొనాలని నేను వచ్చాను. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. నేను వెళ్ళేసి వస్తాను ఖచ్చితంగా, నువ్వు చెప్పినా చెప్పకున్నా నేను వెళ్ళేసి వస్తానని మా ఆయనకు చెప్పి వచ్చాను. నేను విన్ అయ్యి వస్తానని చెప్పాను. నేను వెళ్తాను, విన్ అయ్యానని చెప్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అంతే. ఎందుకంటే మన మీద మన నమ్మకం ఉంటేనే మనం ముందుకెళ్తామని నాకు ఒక నమ్మకం, గట్టి నమ్మకం. నేను విన్ అవుతాను. సరే, మీ ఆయన్ని అనరాని మాటలు ఏమన్నావు? ఏ మాట అన్నందుకు హర్ట్ అవుతున్నావు అది చెప్పు. నేను ఖచ్చితంగా వెళ్ళొస్తాను. ఎదురు చెప్పినడమే నేను చేసిన తప్పని నేను అనుకుంటున్నా. ఆ చిన్న తప్పే. అయితే ఈ తప్పుని ఇప్పుడే సరిదిద్దుకుందాం. ఫోన్ తీసుకురాపో. మా ఆయన పడుకుంటాడు ఇప్పుడు. లేపుదాం. నువ్వు ఇట్లాంటివే అంటావు, నాకు తెలియదా? అయినా మీ ఆయన ఈ టైంలో అనుకోవడం ఏంది నాకు అర్థం కాదు. అంటే నైట్ డ్యూటీ చేస్తాడు మా ఆయన. అరే లేపుదాం. అయితే ప్రెస్ లో పని చేస్తాడు. ఐ లవ్ యూ బావా అని మీనింగ్. హలో కృష్ణ గారండి. నమస్కారం అండి, బాగున్నారా? కృష్ణ గారు 3 నెలలు అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టి. కరెంట్ తీయాలనా ఏంది? ఓకే. నిద్రమబ్బులు మాట్లాడుతున్నా ఏంది బావా? ఓకే అంటే ఏంది బావా? నేను రవిని. నిద్రమబ్బులా? ఇప్పుడే లేచినావా? ఇగో మా అక్కతో మాట్లాడుతున్నా ఇప్పుడు. మా అక్క మాట్లాడితే అరే పొద్దున అనరాని మాటలు అన్నారా మీ బావని, అసలు నువ్వేంది నన్ను ఆపేది, నేను పోతా అని వచ్చినా. పొద్దున గొడవ అయింది ఏమైనా? అలవాటు అయిపోయిందా నీకు? సరే సారీ చెప్తా అంటుంది, ఐ లవ్ యూ చెప్తా అంటుంది. జర నీ సైడ్ నుంచి ఏమైనా చెప్పు. హలో బావా, నువ్వు వద్దన్న కానీ నేను వచ్చిన కదా, నేను విన్ అయ్యి వస్తా ఖచ్చితంగా. నిన్ను ఎదిరించి వచ్చినందుకు సారీ. ఐ లవ్ యూ సో మచ్. ప్రోగ్రామ్ కి పంపించినందుకు. నువ్వేం చెప్పు అని నాకు తెలుసు. నువ్వు సైలెంట్ గా నువ్వు ఇంటికి రావే. ఫస్ట్ ఇంటికి రా అంటున్నావు కదా. పాపం నేను డామినేట్ చేస్తుంది మా అక్క. నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తలే. పడుకోలే, ఇంకేముంది, పడుకో. నీ మాటలు నీకంటే నిద్రపోతే బెటర్ అనుకో. క్వశ్చన్ ఏంటంటే, నాకు కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, నేను ఎవరిని? కొబ్బరికాయ. రైట్ ఆన్సర్. ఇప్పుడు అది తీసుకో. ఇగో బావకు చెప్పినావు కాబట్టి 1000 రూపాయలు రావాలి, లేకపోతే మాట వచ్చేస్తుంది. ఓకే ఓకే, నాట్ బ్యాడ్. 500 రూపీస్. నాకంటే బాగా మా అత్తని ఎవరు ప్రేమించలేరు ఇక్కడ. మా అత్త అంటే నాకు సర్వస్వం. మా అత్తే నాకు పంచప్రాణం. ఎవరు? అత్తగారంటే ప్రాణం. రామ్మ మీరండి. ఎందుకు? ఎప్పటి నుంచి? మా అమ్మాయి చనిపోయినప్పటి నుంచి మా అత్తయ్య మంచిగా చూసుకుంది. అంటే అమ్మ ఉన్నప్పుడు కూడా అత్తగారు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు నచ్చలేదు? నా పెళ్లి కాక ముందుకే మా అమ్మాయి చనిపోయింది. ఓ, పెళ్లి తర్వాత ఇంకా అత్తలోనే అమ్మని చూసుకున్నారు. ఇప్పుడు టీవీ చూస్తుంటది కాబట్టి అత్తమ్మ పేరేంది? రాములమ్మ టీవీ చూస్తుంది కదా, మన షో చూస్తుందా రాములమ్మ? చూస్తుంది. ఓకే, ఇప్పుడు మీ అత్తమ్మకి ఐ లవ్ యూ చెప్పాలి, మనసులోని మాట చెప్పాలి. జస్ట్ ఐ లవ్ యూ కాదు. అత్తమ్మ, నాకు మా అమ్మ లేదు గనక నువ్వే నాకు తల్లిలా చూసుకున్నావు ఇన్ని రోజులు, ఇంకా ముందు చూసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పు. గోళీలు టైం కేసుకో. నీకు హెల్త్ బాగుండదు కనుక చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ ఇద్దరికి చెప్తున్నా. ఇద్దరు అత్తమ్మలు. మామయ్య
ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ, మరి మామయ్య పెద్ద మామయ్య చిన్న మామయ్య ఉండాలి కదా. ఓకే ఓకే. టైంకు మందులు వేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నన్ను చూసుకున్నావు, ఇప్పుడు నేను చూసుకునే టైం వచ్చింది. నేను బంగారాలా చూసుకుంటాను చెప్పు. నేను ఇక నుండి బిడ్డలాగా మిమ్మల్ని చూసుకుంటానని అనుకుంటున్నాను. ఇద్దరు అత్తమ్మ ప్రేమ తల్లి ప్రేమకి మించింది ఏం లేదు. ఓపెన్ గా ఇంత మంచిగా చెప్పింది కాబట్టి నో క్వశ్చన్. వేసే నువ్వు డైరెక్ట్. 800 రూపాయలు. వెరీ గుడ్. నెక్స్ట్ పేషెంట్ ఎవరంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో యంగెస్ట్, అంటే అతి చిన్న వయసు ఉన్న వాళ్ళు. ఇక్కడ నీకంటే చిన్న వయసు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇట్లా నేను ఏ ప్రశ్న అడగా ఇబ్బంది పెట్టా. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాటకు ఏంటంటే ఆ ప్రపంచాన్ని ఇంత పెద్దగా చూస్తున్నావు నువ్వు. విజాగ్రత్త వెళ్దాం. మ్యూజిక్ ఏరా సాంబా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు. చాలా సింపుల్ ప్రశ్న. మనవండి ఉన్న వాటిలో అందరికంటే చిన్న మనవండి. క్వశ్చన్ ఏంటంటే, నాగార్జున తెలుసా? నాగార్జున గారు, నాగార్జున గారి తండ్రి పేరు ఏంటో చెప్తే నీకు ఇచ్చేస్తా ఛాన్స్. నాగేశ్వర. ఎవరు ఎవరు? నాగేశ్వర. మహేష్ బాబు తెలుసా? మహేష్ బాబు వాళ్ళ తండ్రి పేరు కృష్ణ. సిగ్గెందుకు పడుతున్నావు? రామ్ చరణ్ తెలుసా? రామ్ చరణ్. రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి. రైట్ ఆన్సర్. చూసావు, 3 ప్రశ్నలు అడిగితే 3 రైట్ ఆన్సర్ చెప్పినావు. అది పట్టుకో. $800 వచ్చినాయి, కానీ నువ్వు డాన్స్ బాగా చేసినావు కాబట్టి 200 ఎక్స్ట్రా. 1000 రూపాయలు. థర్డ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. మ్యూజిక్. కుచ్చి పడేద్దాం, ఎవడట్టమత్తడో చూద్దాం. రెండు కోన్స్ ఉన్నాయి, 2 చేతులు పట్టుకొని ఒక్కొక్క బాల్ దీని మీద బ్యాలెన్స్ చేసుకొని, మధ్యలో ఒక బాల్ పడిపోతే కూడా ఒక బాల్ తో అలా జిగ్జాగ్ గా వెళ్ళి డ్రాప్ చేశారు ఆ బాస్కెట్ లో. ఇక్కడ నుంచి ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. గారెట్, మీతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఒకటే బాల్ తీసుకెళ్ళాలి. గారెట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. టైమ్ అప్. 4 వాళ్ళని కనబడుతున్నాయి, కానీ ఒకటి మైనస్ చేయాలా. 3 బాల్స్ చేశారు, 3 కూడా మీరే చేశారు. వెరీ గుడ్. మీ ఇద్దరికి గట్టిగా చెప్పండి. మీరు 4 వేయాలి. సీదా సాదా 4 వేసిరంటే రౌండ్ విన్ అయిపోతారు. ఓకే,
యువర్ టైం స్టార్ట్ నౌ. ఇటువైపు 3, మీ టార్గెట్ అయితే 4 ఉండాలి. నేను అందులో ఉన్నాయి కౌంట్ చేస్తా. 3 కనబడుతున్నాయి, ఒకటి మైనస్ చేయాలి, ఒకటి చెయ్యి పట్టుకొని వేసారు కాబట్టి మీ స్కోర్ ఇస్ ఓన్లీ 2. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. సూపర్ గా ఆడింది కాబట్టి 3000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు